కోట్ల మంది ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్ర ప్రభువు అయోధ్యలో వచ్చే నెలలో కొలువు తీరబోతున్నారు. ఈ సందర్భంగా అయోధ్య నుంచి వస్తున్న అక్షింతలను గడప గడపకు రాములవారి అక్షింతల కార్యక్రమం పేరిట మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అంటే పాలమూరు పట్టణంలో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. విశ్వ హిందూ పరిషత్కు సంబంధించిన నాయకులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ కార్యక్రమం ఏంటి సార్? ఇంతకు ఈ కార్యక్రమం జనవరి 22వ తేదీన రామ మందిరం నిర్మాణం పూర్తవుతుంది. ఆ రోజు అంటే దాదాపు 500 సంవత్సరాలు మన హైందవ బంధువులందరూ కొట్లాడిన తర్వాత 4,50,000 మంది కరసేవకులు ప్రాణాలు అర్పించిన సందర్భంగా ఈ కారణంగా మనకు అన్ని ఆంక్షలు తొలగించుకున్న తర్వాత వేద మంత్రాలతోన సాధు సంతులతోన అయోధ్య భూమి పూజ జరిగిన తర్వాత అయోధ్య రామమందిరం పూర్తి 22 వరకు పూర్తి కాబోతున్నది. దీనికి యావత్ ప్రపంచమే కాదు, భారతదేశంలో భారతీయులందరూ కూడా ఈ దేవాలయం ఎప్పుడు వస్తుందా అనే ఆలోచనతో ఉన్నారు కనుక 22వ తారీఖు నాడు పూర్తయి ఆ రోజు 22వ తారీఖు నాడు 12:15 బాలరాముని విగ్రహం ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన పాలమూరు పట్టణంలో 31 డిసెంబర్ నాడు 10 గంటలకు తూర్పు కమాన్ రామాలయం నుంచి అక్కడి నుంచి శోభయాత్ర కలశాలలో అక్షంతలు పెట్టుకొని అక్షంతలతో శోభయాత్ర తీసుకొని శోభయాత్ర ఇక్కడ ఎల్లమ్మ గుడి దగ్గర పూర్తి చేసి ఆ అక్షంతలను బస్తీల కార్యకర్తలను పిలిపించి బస్తీల వారిగా ఆ అక్షంతలు వాళ్ళు అప్పచెప్పి వారు గడప గడపకి వెళ్ళి మన కార్యకర్త గడప గడపకి వెళ్ళి అక్షంతలు, ఒక రామాలయం ఫోటో, ఒక కరపత్రం ఇంటికి ఇస్తారు. ఈ కార్యక్రమం జనవరి 1 నుంచి 15వ తారీఖు వరకు ఈ వితరణ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఆ అక్షంతలు గృహంలో తీసుకున్న వాళ్ళు ఇంట్లో పెట్టుకొని ఆ పూజ రూమ్లో పెట్టుకొని రోజు శ్రీరామ జయరామ జయ జయ రామ అనే మహామంత్రాన్ని పఠిస్తూ 22వ తారీఖు నాడు 12:15 బాలరామ విగ్రహం ప్రతిష్ఠ అయిన తర్వాత ఆ అక్షంతలు తీసుకొని ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతోన మనమందరం ఆశీర్వచనం చేసుకొని సాయంత్రం 5 గంటలకు ఆ ఇంటి ముందర ఒక 5 దీపాలు వెలిగించి ఆ శ్రీరాముని కృపకు పాత్రలు కావాలని చెప్పేసి ఈ కార్యక్రమం మన పాలమూరు పట్టణంలో ఏర్పాటు చేస్తున్నాం. కార్యక్రమం సార్, శోభాయాత్ర ఎన్ని గంటల నుంచి ప్రారంభమవుతుంది? మామనార్లో శోభాయాత్ర 10 గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఎల్లమ్మగుడి వరకు 12 గంటలకు ఇక్కడ వచ్చేస్తుంది. ఆ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు కానీ, భజన మండలి కానీ, దేవాదాయ కమిటీ సభ్యులు కానీ, వినాయక చవితి యువ సంఘాలు కానీ, మన అన్ని రాజకీయ నాయకులు కానీ అందరూ టోటల్గా ఎవరైతే ఉన్నారో భక్తులు భజన మండలి వాళ్ళు అందరూ కూడా ఆహ్వానిస్తున్న ఆ కార్యక్రమానికి అత్యంత వైభవంగా బాజభజంత్రితోన మంగళ వాయిద్యంతోన మంచి దేవాలయ కటౌట్ పెట్టుకొని శోభాయాత్ర అద్భుతంగా చేయాలని సంకల్పం జరుగుతుంది. అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఉమ్మడి జిల్లా మొత్తము తెలంగాణ ప్రాంతం మొత్తము ఈ కార్యక్రమం ఉంటుంది. పాలమూరులో మాత్రము ఈ శోభయాత్ర సీతారామ దేవాలయం నుంచి తూర్పు కమాన్ నుంచి రామ్ మందిర్ చౌరస్తా, తర్వాత ఆకుల చౌరస్తా, తర్వాత గడియారం చౌరస్తా, అశోక్ టాకీ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా నుంచి ద్వారా ఎల్లమ్మ దేవాలయం వరకు పూర్తవుతుంది. ఎవరు పాల్గొనేది అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మీరు భక్తులకు ఇచ్చే సందేశం? ఇది దివ్యమైనటువంటి సంఘటన అండి. ఇది ఎన్నో ఏళ్ళుగా చూస్తున్న కార్యక్రమము. అందరూ పాల్గొని ఆరాధ్యమైనటువంటి రాముల వారి కృపకు పాత్ర కావాలి. ఇక్కడ ఇంకోటి ఏమిటి అంటే వితరణలో ముఖ్య విషయము, మీరు వచ్చి తీసుకుపోండి, కార్యాలయానికి వచ్చి తీసుకుపోండి, గుడికి వచ్చి తీసుకుపోండి కాకుండా నిధి సేకరణలకు వెళ్ళాం కదా అప్పుడు కార్యకర్తలము. ఇప్పుడు అదేవిధంగా గడపడకు మేమే వెళ్ళి ఆ కుటుంబంలో దంపతులకి ఆశీర్వాదంతో పాటుగా ఇట్లా ఇస్తాము. వాటి గొప్పతనం కూడా చెప్తామండి. ఆ విధంగా వాళ్ళు పూర్తి స్థాయిలో స్వామివారి కృపకు పాత్రలు అవుతారని కోరుతున్నాం. ధన్యవాదాలు. ఇది మహబూబ్నగర్ పట్టణంలో అంటే పాలమూరు పట్టణంలో ఈ నెల 31వ తేదీన రామ మందిరానికి సంబంధించిన అక్షింతలు వితరణ చేసే కార్యక్రమం కొనసాగుతుందని, ప్రతి గృహానికి తమ కార్యకర్తలు తీసుకువెళ్ళి వాటిని భక్తులకు సమర్పిస్తారని, ఆ రాముని కృపకు ప్రజలంతా పాత్రలు కావాలని రామ మందిర నినాదంతో ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం వర్ధిల్లుతున్నదని వారు చెప్తున్నారు. థ్యాంక్ యూ.